హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు ద సౌజన్య ఛానల్. ఈరోజు ఛానల్లో మేము హైదరాబాద్లో ఇంటర్వ్యూ ఉందని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాము. నేను నా ఫ్రెండ్స్ అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసాము, అక్కడ ఎలా ఫేస్ చేసాము అనేది అయితే ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా అయితే చూపిస్తున్నాను. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాంగ్ వరకు అయితే చూసేయండి. ఇక టుమారో ఇంటర్వ్యూ ఉందని అయితే మేము ముందే ట్రైన్ అయితే బుక్ చేసి పెట్టుకున్నాము 1 వీక్ ముందే. ఆ రోజు మేము తాడిపత్రి నుంచి హైదరాబాద్కి అయితే టికెట్ బుక్ చేసుకున్నామండి. ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది, ట్రైన్ ఎక్కేసాము. ఇంకా నెక్స్ట్ స్టాప్ గుంతకల్ అనేది అయితే వస్తుందండి ఒక 1 అవర్ తర్వాత. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇదే గుంతకల్ అండి. ఇక్కడ ట్రైన్ చాలాసేపు ఆగిందండి, మ్యాక్సిమం 1 అవర్ 30 మినిట్స్ అయితే పైనే ఆగింది. ఆ టైంలో ఏం చేయాలో తెలియక సమోసా అయితే తీసుకొని ఇద్దరం తిన్నాము, వాటర్ తాగాము. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇదే గుంతకల్ జంక్షన్ అండి. చాలా బాగుంటుంది. ఇది నైట్ అయింది కదా, అందుకే మీకు క్లారిటీగా చూపించలేకపోతున్నాము. రిటర్న్ వచ్చేటప్పుడు గుంతకల్ జంక్షన్ అనేది అయితే క్లారిటీగా అయితే చూపిస్తాను. వీడియో లాంగ్ వరకు చూడండి. ఎండింగ్లో అయితే గుంతకల్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా సికింద్రాబాద్కి అయితే వచ్చామండి. సికింద్రాబాద్కి అయితే బుక్ చేశాము. అప్పుడు చదివినవి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. యాక్చువల్లీ కాచిగూడకు బుక్ చేయాలనుకున్నామండి, కానీ కాచిగూడకి టికెట్స్ లేవు, అందుకే సికింద్రాబాద్కి అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా మేమంతా ఫ్రెష్ అయితే ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యామండి. అక్కడ ఇంటర్వ్యూలో చూస్తే చాలా రష్ వచ్చారు. అసలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి. అక్కడ జస్ట్ ఒక 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయంటే దాదాపు ఒక 300 మెంబర్స్ అయితే వచ్చారు. అక్కడ ఇంటర్వ్యూ కూడా తీసుకోకుండా మాకు ఒక జస్ట్ రెజ్యూమ్స్ తీసుకొని ఇంటికి వెళ్ళమని అయితే చెప్పారు. చాలా బాగా వేస్తుందండి. కుక్కట్పల్లిలో అయితే ఇంటర్వ్యూ అయింది. ఇంకా అక్కడ బయటకు వచ్చి ఒక చల్లగా అయితే చెరుకు రసం అయితే తాగి, ఇంకా మెట్రో పక్కనే ఉంది కదండి, ఇంకా మెట్రో ఎక్కేసి అయితే నెక్స్ట్ సికింద్రాబాద్కి వద్దాం అనుకున్నాము. కానీ నైట్ ట్రైన్ మళ్ళీ 11:30 వరకు ట్రైన్స్ అయితే లేవండి. అంతవరకు ఏం చేయాలని అయితే ఉప్పల్లో మాకు తెలిసిన ఫ్రెండ్ అయితే అక్కడ స్టే చేస్తున్నారండి, జాబ్ చేస్తూ. ఈవినింగ్ వరకు అక్కడైతే రెస్ట్ తీసుకుందామని మా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి అక్కడైతే ఈవినింగ్ వరకు స్టే చేశామండి. మెట్రోలో అయితే ఇది ఆఫ్టర్నూన్ కాబట్టి చాలా కొంచెం ఫ్రీగా అయితే ఉంది. మార్నింగ్ వెళ్ళేటప్పుడు అసలు వీడియో కూడా తీయలేకపోయానండి. అసలు నిలబడడానికి కూడా ప్లేస్ లేదు, అంత ఫుల్ రష్ అయితే ఉన్నారు. మార్నింగ్ 8కి అలా మెట్రోలో వెళ్ళాము, అది చాలా కష్టంగా అనిపించింది. ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉందని మెట్రో పక్కన అంతా మీకు క్లారిటీగా చూపిస్తున్నాను. ఇది ఉప్పల్ మెట్రో స్టేషన్ అండి. ఇక్కడ చెప్పాను కదా అండి, మా ఫ్రెండ్ దగ్గర స్టే చేస్తున్నామని. అక్కడ పక్కనే మార్ట్ ఉంది, తినడానికి వెళ్దామని అలా అయితే వెళ్ళాము. ఇంకా ఈవినింగ్ అయితేనే ఫుల్గా ఏదన్నా తినేసి వెళ్దామని అక్కడ పక్కనే పానీపూరి ఉంటే పానీపూరి తిన్నాము. ఇది మా ఫ్రెండ్ రూమ్ పై నుంచి చూపిస్తున్నాను. ఆ రోజు థర్స్డే అండి. ఉప్పల్లో మెట్రో పక్కన థర్స్డే ఫుల్ మార్కెట్ ఉంటుందంట కదా, అందుకు అక్కడైతే ఫుల్ రష్గా ఉన్నారు. అంతా ఇంకా వెళ్ళే టైంలో ఒక జ్యూస్ అయితే తాగామండి, ఓరియో షేక్ అయితే తాగాము. ఇది తాగాక ఇంకా ఉప్పల్ ఫ్లైఓవర్కి అయితే వచ్చామండి. ఇదే చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఈ ఫ్లైఓవర్ చాలా బాగుంటుంది. ఈవెన్ ఇది అమీర్పేటలో కుక్కట్పల్లిలో కూడా ఉండదండి. ఇది ఉప్పల్ స్టేడియం అంటారు. ఒక పక్కన అయితే స్టేడియం ఉంది. ఇది ఉప్పల్ ఫ్లైఓవర్. ఇది ఇంకా ఉప్పల్ నుంచి సికింద్రాబాద్కి మెట్రోలో అయితే వెళ్ళామండి. ట్రైన్ కూడా నైట్ ఎక్కేసాము. మార్నింగ్ ఇది చూపిస్తున్నాను కదా, గుంతకల్ చూపిస్తానని చెప్పాను కదా, ఇదే అండి గుంతకల్ రైల్వే స్టేషన్. నైట్ అయితే ఏం వీడియోస్ తీయలేదండి, మార్నింగ్ డైరెక్ట్ గుంతకల్ రైల్వే స్టేషన్ అయితే వీడియో తీశాను. ఇది చూడండి, ఇదే అండి గుంతకల్ రైల్వే స్టేషన్. ఇది బయట అండి, మీరు ఎక్కడే కానీ చూసిండారు. ఎవరన్నా సడన్గా బయట నుంచి చూస్తే ఇది ఒక పెద్ద కంపెనీ అనుకుంటారు. ఇది రీసెంట్గా అయితే ఇలా డెవలప్ చేశారండి. చాలా నీట్గా ఉంటుంది గుంతకల్ అనేది. చూడండి, బయట నుంచి అంత క్లారిటీగా చూపిస్తున్నాను. చూడండి, బయట మీరు చూసినట్లయితే ఇట్లా ఐ లవ్ గుంతకల్ అనేది ఉంటుంది. నేను ఆటోలో వెళ్తున్నానండి ఇంకా బస్ స్టాండ్కి, అందుకే ఇలా ఆటోలోంచి వెళితే వీడియో తీశాను. ఇదండి మేము
ఫైనల్గా మేము అక్కడ ఎలా ఎక్స్పీరియన్స్ చేసాము, హైదరాబాద్లో ఇంటర్వ్యూ ఎలా చేసాము అనేది అయితే నీట్గా అయితే మీకు చూపించాను. ఇంకేముందండి, ఫైనల్గా ఇంటికి కూడా వచ్చేసాము.